నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అయ్యా అయ్యా మాట్లాడు అమ్మగారితో. అమ్మగారితో మాట్లాడు. ఏంటయ్యా మాట్లాడు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానయ్యా. మొన్న మీరు ప్రార్థన చేశారా? 20,000 ఖర్చు పెట్టుకుని కోడి తెచ్చుకున్నానా? 1,00,000 రూపాయలు పోయినాయి. ఓడిపోయింది కోడి. పోన్లయ్యా. అదేంటి డబ్బులు పోయినాయి అంటే పోనీలు అంటే ఎలాగమ్మా? అదేలయ్యా. అయ్యో అదేంటమ్మా అలాగంటున్నావు? డబ్బులు పోయినాయి. సరేనయ్యా. ఎలాగా మరి? అలాగైతే ప్రార్థన చేశారు కదా గట్టిగా. నాకు నేను దేవుని చెప్తాను సరగా నేను చేశానయ్యా. అది గెలిచేది గెలవంది అది దేవుని చెప్తాం. అయ్యో డబ్బులన్నీ పోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మళ్ళీ ప్రార్థన చేయండి నా డబ్బులు నాకు రావాలని. సరే సరేనయ్యా. ఎప్పుడు చేస్తారు? చేస్తానయ్యా. ఇప్పుడు చేసేయండి. కానీ దేవుడు నాకు ఒకటి బయలుపరిచాడయ్యా, చెప్పమంటారయ్యా? ఏంటి చెప్పచ్చు. మరయ్యా అయితే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడయ్యా, యవనస్తుడు. అంటే మామూలుగా ₹1,00,00,000 ఆస్తి ఆయనకి. ₹1,00,00,000 ఆస్తి అయితే ఆ ₹1,00,00,000 ఆస్తి ఏంటంటే ఆయనకి చాలా మంది వాళ్ళు ఎవరు లేరు, ఆయనకి ఒక్కడే. అయితే ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఆస్తి ఏంటంటే అలా ఉంటా ఉన్నాం ఏంటంటే ఆయనకి కొంచెం జబ్బు వచ్చింది. ఏంటిది? క్యాన్సర్. క్యాన్సర్ వస్తే అటు అంటే అంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు ఆయన. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని చూపించుకున్నాడు. అంతా చూపించుకున్నాడు కానీ ఆయనకు తగ్గట్లా. తగ్గకోకుండా అలాగనే కొంచెం బాగాలేదు. దేవుని కృపను బట్టి అంటే ఇలాగే అయ్యగారుల దగ్గర ప్రార్థన చేపించుకుంటున్నాడు, వేరే వేరే చోటకి వెళ్తున్నాడు. ఇక అలా అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే సాయంత్రానికి ఇంకా సన్నగా అయిపోతున్నాడు అనమాట ఆయన. సన్నగా అయిపోతుంటే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని? అయ్యా ఇప్పుడు నాకు ఈ ₹1,00,00,000 ఆస్తి కదయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే అది మొత్తం దేవునికి ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు ఈయన. ఒప్పుకొని అలాగే ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని కృపను బట్టి ఎవరో కొట్ట అలాగే కొంచెం ఏదో ఉన్న భక్తిలో అలా చేసుకుంటా ఉన్నాడు, వచ్చి రాని ప్రార్థన అలా చేసుకుంటేనయ్యా దేవుని కృపను బట్టి ఆయనకి శుభ్రంగా ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ ₹1,00,00,000 దేవునికి ఇవ్వాలి కదా, మొక్కుబడి చేసుకున్నాడు కదా. అలాగనే అది గుర్తుకొచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ₹1,00,00,000 ఇవ్వలేడు దేవుడికి. మరి ఆస్తి ఎలా సంపాదించుకోవాలి? సంపాదించుకున్నాను కదా, మళ్ళీ ₹1,00,00,000 నేను ఇవ్వాలి ఏంటనని ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. కొంచెం ఆలోచన ఏమని అయితే ఇంకో ధనవంతుడు అదే ₹1,00,00,000 ఆస్తి కల్లా ఆయన ఉన్నాడు అక్కడే ఆ ఊర్లోనే. ఆ ₹1,00,00,000 ఆస్తి ఉన్న ఆయన ఏం చేశాడంటే ఆ ఇల్లు కొనుక్కుంటాను అన్నాడయ్యా. అంటే ఆయన బేరం పెట్టాడు కదా. ఇప్పుడు అక్కడ అంటే దేవునికి ఇవ్వాలి కదా, అలాగనే వద్దు ఇంకా ఆ ₹1,00,00,000 ఆస్తానని చెప్పేసి పెట్టాడయ్యా. కొనుక్కుంటే అయితే ఆ ₹1,00,00,000 ఆస్తి ఎలాగనా ఆ ఇల్లు ₹100 పెట్టాడు. ₹100 వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క పిల్ల ₹1,00,00,000 పెట్టాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ ఇల్లు ₹1,00,00,000 ఆస్తి ఇల్లు ఏమో ₹100, ఈ ₹100 దేవునికి. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న కుక్క పిల్ల ఏమో ₹1,00,00,000. ఇదిగోండి అది ఆఫర్ అనమాట. అలా పెట్టాడయ్యా. అలా పెట్టినప్పుడు దేవుని కృపను బట్టి ఆయన వచ్చి అది కొనుక్కుంటాక చూశాడు. అలాగే ఆ రిజిస్ట్రేషన్ అంతా చేపించేసుకున్నాడు ఆ ఇల్లు. ఆ ఇంటికి ₹100 ఇచ్చాడు. తీరా చూసిన తర్వాత ఏంటంటే ఆ కుక్క పిల్ల ₹1,00,00,000 ఇవ్వటానికి కూడా దానికి కూడా వచ్చాడు ఆయన. వచ్చి తీరా చూస్తే ఆ కుక్క పిల్ల లేదు. తీసుకురామన్నాడు, పాలేరుతో పురమాయించాడు. అలాగనే వెళ్ళాడు, అది తీసుకొని వచ్చాడు. అది వెళ్ళాడు ఆ కుక్క పిల్లని తీసుకురావడానికి వెళ్ళాడు పాలేరు. ఇంకా డబ్బులు ఈయన చేతిలో పెట్టాల. ₹100 అయితే పెట్టాడు ఇంటికి. అలాగనయ్యా సాయంత్రానికి ఆ కుక్క పిల్ల కూడా చనిపోయింది. ఇప్పుడు ఈయనకేనంటే ఇల్లు పోయే అదే ఇది పోయింది, కుక్క 2 పోయింది.
రెండు పోయినాయి. కానీ నాకేంటంటే దేవుడు చెప్పిన విషయం ఏంటంటయ్యా, ఒకటి దేవుడు వెక్కిరింపబడ్డాం. అయితే ఇప్పుడు నేనేంటంటే నాకంత జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, ఏమి లేదు. నేను దేవుని కృపను బట్టి ఏంటంటే అలాగా ఏదో వచ్చిరాని ప్రార్థన, అంటే పెద్ద పెద్ద సేవకులోకం వెళ్ళే కూడా నేను కాదయ్యా. వాస్తవంగా నేను అలా పూజలు చేసుకున్న దాన్ని అన్ని దేవుళ్ళ దగ్గర అన్ని పూజలు చేసి ఇలాగే కొంచెం ఆరోగ్యపరంగా నాకు ఆరోగ్య క్షీణించి అంత ఈ దేవుని కృపను బట్టి ఏదో ఆయన అట్ట పట్టుకున్నాడు అలాగనే ఇందాక మర్చిపోయాను. అన్ని దేవుళ్ళు అంటే ఎవరు? శని దేవుడు అని, దుర్గమ్మ అని, ఏరమ్మ తల్లి అని. ఎవరెవరు? ఇప్పుడు జవహర్లాల్ శని దేవుడు ఉంటాడు కదయ్యా, శని దేవుడు అని, ఏరమ్మ తల్లి అని, దుర్గమ్మ అని, కోటప్ప కొండ అని. ఇప్పుడు మన దేవుళ్ళు ఉంటారు కదయ్యా, రాముడు అని, సీతమ్మ అని. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళా నేను. ప్రతిరోజు శుక్రవారం సాంబ్రాణి పిల్లలు నా ఇంటి నిండా ఈ పూజలు పుట్టోలు ఇవన్నీ మొత్తం అన్ని చేసుకున్నానయ్యా. ప్రతి ఒక్క సిద్ధాంతిని తీసుకొచ్చుకునేదాన్ని, పలానా చాటు ఎలా ఉండకూడదమ్మా, ఎలా ఉండకూడదు అన్ని ఆ రీతిలో మొత్తం ఇంకా అక్కడని ఇక్కడని ఈ దైవజనులు చెప్పటంలో అక్కడని ఇక్కడని మొత్తం 5 లక్షల దాకా ఇది అయిపోయింది. మళ్ళీ దైవజనులు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ పూజ చేసినప్పుడు దైవజనులు లేరు కదా, దైవజనులు పాస్టర్లో కదా ఉండేది. ఫస్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చా నేను. పురోహితులా? ఇప్పుడు ఫస్ట్ దైవజనులు కదయ్యా, దైవజనుల దగ్గర నాకు తగ్గలేదు, అక్కడ నేను డబ్బులు పెట్టుకున్నా. మళ్ళీ ఇటు వచ్చే పూజల దగ్గరికి. అచ్చా, మీరు ఫస్ట్ క్రిస్టియన్ గా ఉండి తర్వాత హిందువులుగా మారి తర్వాత మళ్ళీ క్రిస్టియన్ గా మారారా? ఇప్పుడు అంటే నేను ఫస్ట్ పూజలు చేసుకుంటున్నాను. చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగాలేదు, బాగా దైవజనులు వచ్చి ప్రార్థన చేసినా కొంచెం తగ్గింది. కొంచెం తగ్గిన మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు డబ్బులు తలకాయ లేకపోతున్నా డబ్బులు పాస్టర్లో. ఇక అక్కడ వాళ్ళకి నేను ఎవరు చేసేసరికి ఇంకా లేదు, నీకు చేతబడి చేయించారు, అది చేశారు, ఇది చేయించారు, నువ్వు ఆ రీతిలో ఉన్నాక వీళ్ళందరూ పూజలు చేసుకున్నా. ప్రతి ఒక్కటి ఇంకా ఎక్కడ అమ్మ చెప్పిపోయాన్ని పూజలు చెప్తా ఉంటారు కదా ప్రవచనాలు. అందరి దగ్గర దేవుని కృపను బట్టి అన్ని దేవుళ్ళు మయ్యరమ్మ గుడి అలా 15 రోజులు ఉండేదాన్ని. వాళ్ళ దగ్గర పూజ అలా ప్రతి ఒక్కటే అక్కడ ఉండేదాన్ని. కానీ అక్కడ కూడా నాకు మనశ్శాంతి లేదు. ఇక ఇంకా వాళ్ళు సిద్ధాంతాలు తీసుకొచ్చి వాళ్ళు ఇల్లంతా అక్కడనే ఇక్కడనే చచ్చిపోతారు, అన్ని పగలగొట్టించేసుకోండి ఇంట్లో కొడతారు. ఇప్పుడు అలా లేదు. ఇంకా దేవుని కృపను బట్టి నా కడుపులో గడ్డ రావటం, అలా కొంచెం ఆయన మాట్లాడటం. కడుపులో గడ్డ వచ్చిందా? అంటే కడుపులో గడ్డ ఉన్నప్పుడు ఏంటంటే దేవుని కృపను బట్టి ఆయన మాట్లాడినప్పుడు కొంచెం నాకు అలాగా ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆయన నిమిత్తం అట్టా కొంచెం ఏదో పని చేసుకుంటున్నానయ్యా, అంతేగాని అంత జ్ఞానవంతురాలను అయితే నేను కాదు, నాకు చదువు లేదు, ఏం లేదు. ఇప్పుడు అటుపక్క ఇటుపక్క రెండు పక్కల చూశారు కదా మీరు? చూసాను. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు శోధనలో వచ్చాయి, ఇక్కడ ఉన్న శోధనలో వచ్చాయి అంటున్నారు మీరు. అవును. ఇక్కడ కూడా యేసు గారు నమ్ముకున్న తర్వాత, ప్రభు గారిని నమ్ముకున్న తర్వాత మీకు ఆల్రెడీ కడుపులో గడ్డలో రావడం ఇవన్నీ జరిగినాయి, ఆపరేషన్లు అవడం కూడా. పూజలు చేసుకుంటానే ఉన్నప్పుడే ఇక అటు వెళ్ళాలా, నేను క్రైస్తవుగా వెళ్ళాలా, ఇంకా వెళ్ళక ఫస్ట్ లో నుంచి మళ్ళీ ఇటు వచ్చాను కదయ్యా నేను. మీకు కడుపులో గడ్డ అయింది ఎప్పుడు? ఇప్పుడు ఫస్ట్ పూజలు చేసుకున్నాను, తర్వాత క్రిస్టియన్ లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజల్లోకి వచ్చేసా. పూజల్లోకి వస్తే అలా చేసుకుంటా ఉండగా నాకు కడుపులో అవ్వటం జరిగింది. ఇక అప్పుడు ఆయన మాటతో కొంచెం అలా నాకు తెలియటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకుంటే అది లేదమ్మా ఇక లేదు, అప్పటికే నేను ఒక కోమాటేజీలోకి వెళ్ళయ్యా. ఆ రీతిలో దేవుడి దేవుళ్ళ బతికిస్తే నీ పని చేసుకుంటానయ్యా అనుకున్నాను. ఏ దేవుళ్ళైనా నన్ను బతికించిన సరే, నీ బతికించాడు కదా, ఇంకెలాగనే నిర్ధారణంగా చేసుకున్నా. అది నా సాక్ష్యం అయ్యా. సూపర్, బాగుంది, బాగా చెప్పారమ్మా. కాకపోతే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు పూజలు చేసినప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది, బాగుందా, లేకపోతే ఇప్పుడు ఇందులోకి వచ్చాక బాగుందా? మనం ఇక్కడికే వచ్చినాక బాగుందయ్యా. ఇప్పుడు మొన్న ఈ మధ్య మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏం చేసే ఏంటంటే దాదాపు 15 సంవత్సరాలు అయిందంట దాంట్లోకి చర్చికి వెళ్తాం మొదటి. అంతకు ముందు ఆయనకి ₹1 కోటి ఆస్తి ఉండేదండి. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. అంటే చెప్పుకోకూడదు, దేవుడు మహిమపరచడం కోసం చెప్తున్నా నేను. దేవుడు మహిమపరచాలని చెప్పే ఉద్దేశంతో చెప్తున్నా నేను. ₹1 కోటి ఆస్తి కాస్త ఏం జరిగిందంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఈ ₹1 కోటి ఆస్తి ఒక స్టోరీ చెప్పారు కదా,
అవునవునయ్యా. అదే విధంగా ఏం జరిగిందంటే ఈ ₹1,00,00,000 ఆస్తి కూడా ఇప్పుడు ఆయన పూజల్లోకి పూజలు చేసినప్పుడు సంపాదించుకున్నాడు బాగానే. వాళ్ళ తాతలు ముత్తాతల కానీ ఆస్తులు ఉన్నాయి. ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులోకి రాకముందు కార్లు కూడా ఉన్నాయి పాపం ఆయనకి. 2, 3 కార్లు కూడా ఉన్నాయి. ఈ ప్రభువు గారిని నమ్ముకున్న తర్వాతట మొత్తం అన్ని కూడా ఆస్తులన్నీ అమ్ముకున్నాడని చెప్పేసి చెప్తున్నారు పాపం ఆయన. కాదు నేను అన్నాను, ఏం టెన్షన్ పడకు, నీకు శోధనలు వస్తాయి, శోధనలు వచ్చినప్పుడు నువ్వు నిలబడ్డప్పుడే నిన్ను ప్రభు ఇంకా ఆశీర్వదిస్తారు బాహుగా. వీలైతే కనుక నువ్వు మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి అడుగు, గట్టి ప్రార్థన చేస్తారు. మొన్న ఒక మేడం గారు వేరే ఆయన ఒక ఆవిడ ఉంటే ఆ మేడం ఫోన్ చేసేది, ఆయన పేరు అనుపమ అని ఒక మేడం ఉంది. ఆ మేడం ఫోన్ చేస్తే ఆ మేడం నాకు ప్రార్థన చేస్తే ఆ రోజు సాయంత్రానికి ₹10,000 నాకు దొరికినాయి. అది దేవుని గణపరచడం అంటే. కాబట్టి నువ్వేం చేస్తావని నువ్వేం టెన్షన్ పడకో, ₹1,00,00,000 పోయినాయి. నువ్వు రోడ్డు మీద ముష్టి ఎత్తుకున్నా ఏం పర్లేదు, బాధపడకో. నీకు నోరు ఇచ్చాడు దేవుడు, చేతులు లేకపోయినా కాళ్ళు లేకపోయినా నోరు ఉందని చెప్పి సంతోషపడు. ఎందుకంటే దేవుడిని గణపరచాలని నోరు కావాలి ముఖ్యం మనకి. వాళ్ళు కొట్టారు వీళ్ళు తిట్టారు అని కాదు, ఎప్పుడు కూడా ఆలోచించుకో అని ధైర్యం చెప్పానమాట. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ భార్యాభర్త ఇద్దరు విడిపోయారు. ఎందుకంటే వాళ్ళ పాస్టర్ ఆయన చర్చికి వెళ్ళే పాస్టర్ వాళ్ళ ఆవిడ లేపుకెళ్ళిపోయాడు అని చెప్పాడు. వాళ్ళకిద్దరు పిల్లలు. పాస్టర్ కూడా ఈ మధ్య చాలా మంది ఇలాగే చేస్తున్నారమ్మా. అయ్యా 10 మంది పాస్టర్లు 10 రకాలుగా బోధిస్తారు. బోధనలో ఎందుకంటే వీళ్ళు వాళ్ళు తీసుకోలేరు, వీళ్ళు చేసుకోలేరు. ఇక ఏదేమైనా అయ్యా, నేనైతే ఇవన్నీ కాదు, నా పాస్టర్ లేదు ఎవరు లేదు, ఏదో నేను కొంచెం మందిరం కట్టించుకున్నాను, ఇంకా అలాగా నిదానంగా చేసుకుంటున్నాను ప్రార్థన. ఇలా అయ్యా నన్ను ఇలా దేవుడు బతికిచ్చాడని సాక్ష్యం చెప్పుకున్నాను అయ్యా. అంటే వాక్యం చదువుతారు కదా బైబిల్లో వాక్యాలు? నాకు చదువులేదయ్యా, ఇప్పుడే నిదానంగా కొంచెం చదువుకుంటాను. ఏం లేదు, నాకు ఒక చిన్న వాక్యం ఒకటి నాకు డౌట్ గా ఉందో, అది వాక్యం చదివితే నాకు కొంచెం క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తారా? ఏంటిదయ్యా? నేను తీస్తాను, మీరు తీయమంటే కనుక నేను తీస్తాను. నాకు తెలిస్తేనే నేను చెప్పేదయ్యా. ఇప్పుడు నేను కదా సరే చెప్పయ్యా. వాక్యమే నేను అడిగేది, ఇంకేమి వాక్యం వాక్యమేనయ్యా. నేను వాక్యం సంవత్సరమేనయ్యా నాది పరిచర్య. అంటే నిదానంగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. వాక్యం ఎలా చెప్పాలి ఏంటన్నది కూడా మనకు రాదు. నేను ట్రైనింగ్ లో ఏం ఇవ్వలేదయ్యా. ఇంకా ఎవరికన్నా బాగాపోతే నా సాక్ష్యం చెప్పుకొని కొంచెం ప్రార్థన చేసుకుంటా నేను. అది నాది. అంటే వాక్యాలు కూడా తెలియదు మీకు? అయితే నాకు తెలీదు అసలు, నేను ట్రైనింగ్ అవ్వలేదు కదా. నేను అసలు బైబిల్ ప్రార్థన ఎలా చేయాలన్నది కూడా తెలీదు. ఇక నిదానంగా ఎవరన్నా చేయమంటే 2 మొక్కలు చెప్తా. మీకంటే నేనే బెటర్ గా ఈ లెక్కన. మరి అంతే కదా. బైబిల్ కాస్త అర్థమైంది. బైబిల్లో ఉన్నట్టు వాక్యాలు 10 మందికి చెప్తున్నాను. ఈ వాక్యం ఏంటని చెప్పి ఇప్పుడు నాకు ఇంకా అర్థం కాలేదు ఇది ఏంటనేది. కానీ మీరైనా చెప్తారేమో అని చెప్పి ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. నాకు అంతగా తెలీదు. ఎందుకంటే ఇప్పుడు దేవుని దగ్గర మన మనుషుల దగ్గర అయినా అబద్ధాలు ఉండొచ్చు, దేవుని దగ్గర అబద్ధాలు ఆడుకుంటాయా? అది ఆ భయం నాకుందయ్యా. ఎందుకంటే నేను చనిపోకుండా నన్ను బతికిచ్చాడు. రాత్రికి వచ్చిందని నేను అక్కడ చెప్పనయ్యా. అంతేలే, కాకపోతే తెలుసుకోవచ్చు కదా రాసుకునేది. ఇప్పుడు అంటే నాకేనండి ఇప్పుడు ఉంటది కదా మైండ్, చదివిందేం గుర్తుండదు. మీరు తీయండి, 2వ రాజులు తీయండి, మీకు అర్థమైతే చెప్తారు. 2వ రాజులు 18:27 తీయండి సార్. 18 తీయండి, 2వ రాజు 18. ఇప్పుడే తీయండి. బయట ఉన్నాను నేను. అవునా? అయితే ఇక్కడ నేను చెప్పనా? చెప్పండి అయ్యా. 2వ రాజులు 18:27 ఇంటికి వెళ్ళేప్పుడు చూసుకోండి. తర్వాత యెషయా 36:12 గుర్తుపెట్టుకోండి. డౌట్ పోతే కనుక మన మిత్రుడికి ఫోన్ చేస్తే నాకు కలుపుతాడు. 2వ రాజులు 18:27 ఏం రాస్తుందంటే, రబ్సాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని వద్దకును నీ వద్దకును నన్ను పంపెను. రబ్సాకే ఏమంటుందంటే, నా యజమానుడు నీ యజమానుడి వద్దకును నీ వద్దకును నన్ను పంపెను అంటుంది. ఇంతకీ ఎందుకు పంపారట? తమ మలమును తినునట్లును తమ మూత్రమును తాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి వద్దకు నన్ను పంపాను కదా అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? మరయ్యా చెప్పండి. ఎంత మలములు మూత్రములు త్రాగునట్లు తిరున్నట్లు ఆమెను పంపి రబ్సాకేని పంపించారట వాళ్ళు. మరి ఇదేంటిది వాక్యం నాకు అర్థం కాక నిన్న 2-3 పాస్టర్లు అడిగితే, ఇది ఎదిరో వాక్యం నీ ఎక్కడ దొరికిందని చెప్పేసి నన్ను తిట్టారు.
నేను అడుగుతానయ్యా. అంటే ఇప్పుడు దైవజనులు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, వాళ్ళని అడిగి నేను కూడా కనుక్కుంటానయ్యా. అంటే నేను నిదానంగా ఇప్పుడిప్పుడే కదా చదువుకుంటుంది. యెషయా 36:12. సరేనయ్యా. రబ్సాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు, ఓకేనా, నా యజమానుడు నీ యజమాని వద్దకును నీ వద్దకును నన్ను పంపిను కదా. తమ మలములు తిరుగునట్లు తమ మూత్రములు తాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి వద్దకు నన్ను పంపిను కదా. మరి ఇది ఈ వాక్యం అర్థం ఏంటి? అదేనయ్యా అడుగుతానయ్యా. నేను ఇప్పుడు దైవజనులు ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు అట్లా అమ్మ ప్రార్థన చేస్తారు నాకు. యెహెజ్కేలు 3:5 ఏముందంటే, ఒక్క నిమిషం అయ్యగారు మధ్యలో మీరు ఉన్నారా? అయ్యగారు ఇగో ఉన్నారా మధ్యలో? హలో అయ్యగారు. సరే, ఇక్కడ సంఖ్యాకాండము 22 అమ్మా. 22 ఒక్క నిమిషం. 22 కాదు నేను చెప్తాను మీకు. వాక్యం సరదాగా విందాం మనం ఈరోజు వాక్యాలు. మొదటి కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయం 36వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, 36వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఒకడు తనతో పెళ్లి నిత్యమైన కన్యను పెళ్లి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెను వయసు పెరిగిపోవడం వల్ల పెళ్లి చేసుకోవడం అవసరమని భావిస్తే, అతడు తనకు ఇష్టమైతే అయితే కూతురిని తనకు ఇష్టమైతే ఆ ప్రకారం చెయ్యవచ్చును. అతను ఆమెను పెళ్లి చేసుకోవచ్చును, అది పాపం కాదు. ఎవరినట? కూతురు పెళ్లి చేసుకుంటే పాపం కాదట. కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. మరి కూతుర్ని పెళ్లి చేసుకునే ఆచారం మనకు ఎట్లాగా అని ఆలోచించి నేను ఏం చెప్పాలా అని అర్థం కావట్లేదు. తర్వాత ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాక్యాలు కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు. వినండి, వింటారు కదా మీరు వాక్యాలు? ఇంకా సరేనాయా. ఏంటమ్మా? నేను ఇంటికి వెళ్తానయ్యా. ఇంటికి చేస్తారా? సరే, ఇప్పుడు ఈ రబ్సాకే అనేది అసలు ఎవరు అడుగుతానయ్యా? భలే పని, నేను అడుగుతా. అంటే నాకు చెప్పనా. ఇంకొకటి ఏంటంటే, నువ్వు చేసిన అధిక జాగ్రత్తలు బట్టి యెహోవా ఏమన్నారంటే, నీ లంగాలు పైకెత్తి నీ మానవును బహిరపరుస్తానని చెప్పి అన్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి సైనికుల్ని మధ్యలో పడుకోబెట్టి లంగాలు పైకి లేపి చూపిస్తానని అంటున్నాడు. ఇదేంటి? బైబిల్లోనే ఉందా? బైబిల్లోనే ఉన్నాయి. నీకు ఒక పని చేద్దాం, నీకు ఎన్ని క్లియరే కావాలి అంటే అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మన మిత్రుడికి ఫోన్ చేయి. మిత్రుడు అంటే ఎవరయ్యా? ఇంకా మధ్యలో ఒక ఆయన ఉన్నాడుగా, మాట్లాడుతున్నాడుగా. ఆయన సురేషా? పేరు మర్చిపోయాను. సరే, ఇప్పుడు ఆయన కాల్ చేస్తే నేనేం చేస్తానండి, మొత్తం మీకు వాక్యాలు దాదాపు 36 వాక్యాలు ఉన్నాయి. పిన్నితో కొడుకు సైనించాడు, తల్లితో కొడుకు సైనించాడు. అసలు ఈ వాక్యాలు చాలా మందిని అడిగాను కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ నేను మీకు చెప్తాను. మీరు ఒకసారి పాస్టర్ ఉంటే కనుక పాస్టర్ కలిపినా పర్లేదు, పాస్టర్ అడిగినా పర్లేదు. మీరు ఎవరు తెలియదులయ్యా, నేనేదో ఇప్పుడే కదా అడుగుతా. నేను ఈ మాటలన్నీ అడుగుతా. సరేనయ్యా. పేరేదో ఉంది, అనుపమ అని చెప్పేసి పాస్టర్ ఉంటే ఆవిడని అడిగా నేను. నీకు సాతాను పట్టుకుందయ్యా, అందుకని నువ్వు అడుగుతున్నావు అంటే, సాతాను పట్టుకోవడం ఏంటి? వాక్యంలో ఉండదు కదా నేను అడిగింది, నాకు తెలియ కదా. నేను జూనియర్ని, మీరు సీనియర్లు, మరి మీరు చెప్పాలి కదా. నాకు సాతాను పట్టుకోవడం ఏంటి? నాకు సాతాను పట్టుకుంటే బైబిల్ ఎందుకు పట్టుకుంటాను? ఇప్పుడు అనుపమ ప్రవక్త పెద్ద పాస్టర్, దాదాపు 200 మంది విశ్వాసులు, 3 సంఘాలు నడుపుతుంది ఆవిడ. యూట్యూబ్ లో వచ్చుద్ది. తర్వాత ఆమె ఏం చేసిందంటే, దశంభాగాలు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పింది. మీరు దశంభాగాలు ఇవ్వకపోతే బాత్రూమ్ లో కూర్చుని ఏడవండి, బెడ్రూమ్ లో పడుకుని ఏడవండి, కిచెన్ లో పడుకుని ఏడవండి, మీరు సావండి, మీ తగ్గాలు పెట్టుకోండి అని చెప్పి అంది. అనుపమ దారుణంగా తిట్టింది. అంటే తిట్టడం అంటే ఏం లేదు, దశంభాగాలు ఇవ్వకపోతే మీరు సంఘాలు ఎలా నడుపుకోవాలి, తర్వాత మేము ఈ కిరాయిలు ఎలా కట్టుకోవాలి, మేము ఇల్లు కట్టుకోవాలని ఎలా కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి. అదేలే, నన్ను కూడా ఇంకా అంటే ఇంకా నువ్వు మీరైతే ఇంకా నా పిల్లలు అందరు చచ్చిపోతారనే వాళ్ళు. అయ్యో అబ్బాయి, ఇంకా లేదు. ఇంకా నువ్వు ఇప్పుడు మేము దేవుని దైవాలు ఇక్కడ ఇల్లు కొనుక్కున్నామయ్యా. అదే కొంచెం ఇల్లు మా ఆయన ట్రాఫిక్ పని చేస్తారు, కొంచెం ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు మాదయ్యా ఆత్నూరయ్యా.
అయితే కొనుక్కుంటే అంటే అమ్మ వాళ్ళదేలే మేము అందరు కలిసి ఉంటాం. అయితే ఆ ఇల్లు కొనుక్కున్న కాడ నుంచి ఇదిగో మీరు దేవునికి ఇవ్వలేదు, మీరు చచ్చిపోతారు, మీరు బతకరు, ఇదే ఇంతే ఇంకా మొత్తం ఎలాగుండి ఏదో అట్ట పొద్దుగూకులు తిట్టేది మమ్మల్ని. అబ్బా, ఎవరు? పాస్టర్ అమ్మ? పాస్టర్ గారు ఇంకా లేదు, ఇంక పొద్దుగూకులు తిట్టేవాళ్ళయ్యా మమ్మల్ని. బాబోయ్, అందరూ ఆ సంఘంలో అందరూ అట్టాగే ఇంక అట్ట ఏ దైవజనం దగ్గరికి వెళ్ళినా ఇంకా వాళ్ళ చెప్తా ఉండేవాళ్ళు. మాకు దగ్గరలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ ఏం చేస్తాడంటే ఆ సంఘంలో నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందులో ఎవరైతే ఉన్నారో కొంచెం బాగున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సాయంత్రం రండి, మీకు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారో మీతో మాట్లాడతాడంట దేవుడు అని చెప్పేసి పిలుస్తాడు, రాత్రి 8 గంటలకు రమ్మంటాడు. అదే అయ్యా, మీరు ఇప్పుడు దైవజనులు అన్నారు కదయ్యా, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు అంటున్నారు కదా, మీరు ఇప్పుడు వాళ్ళకి మీరు అడిగే సమాధానాలు వాళ్ళకి చెబుతాను. నాకు దేవుని కృపను బట్టి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏమైనా అయ్యా నేను నెంబరు ఇవ్వండి. ఎందుకంటే మీరు అడిగాయన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదా, అంటే వాళ్ళ పెద్దోళ్ళు కదయ్యా. ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే ఒకటి మీకు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నేనేమంటానంటే ఇప్పుడు బైబిల్ ఉంది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక బైబిల్ ఉంటది కదా, బైబిల్ చదువుతా నేను. బైబిల్ తీయండి, నేను చెప్పిన వాక్యాలు అందులో లేకపోతే అప్పుడు మీరు అడగండి నన్ను. సరేనయ్యా, ఇప్పుడే ఇది ఫస్ట్ సార్ కాబట్టి చదువుకుంటూ వస్తున్నా నేను. చదువుకోవడం దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే బైబిల్ అనేది సముద్రం లాంటిది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం ఎలాగంటే ఎలా పడుకోబెట్టాడు ఈ పైగా నువ్వేం ఇంకోటి ఏం చెప్తారంటే నువ్వు బాహుగా వ్యభిచారం చేశావు, నువ్వు ఎవరితో పడితే ఆడితో పడుకున్నావు అని చెప్పేసి అంటాడు యెహోవా. అది కూడా చూపిస్తాను మీకు నేను. తర్వాత ఇంకోటి ఏమంటారంటే ఏంటయ్యా అన్ని బైబిల్లోనే ఉన్నాయా? నీకు బైబిల్ చదివి వినిపిస్తానమ్మా, నీకు నీసే చదివిస్తా కొన్ని చదవను. ఏంటయ్యా ఇది నేనైతే అనలేదు దేవుని, ఇప్పుడు చెప్తే నేను అనేది అట్లాగా నీ చేత చదివిస్తా నేను. నువ్వే చదవాలి, నేను చదవనుగా. నిదానంగా చదువుకున్నాలయ్యా, నేను అంత చదువుకోలేదమ్మా. నువ్వు అన్నావు కదా ఇవన్నీ బైబిల్లో ఉన్నాయని చెప్పి అన్నావు కదా. నీకు ఇంకొక చండాలం ఉంది దీంట్లో. యవ్వన కాలమందు పురుషులు సనులు పిసికిరి అని చెప్పి రాస్తుంది దాంట్లో. నీచే చదివిస్తాను. సరేనమ్మా, నువ్వు పుస్తకం బాగా చదివి బైబిల్ బాగా చదివి మరి ఏం చేయాలనేది నువ్వు ఆలోచించుకో. ఇంకోటి ఏంటంటే నువ్వు మీ భర్త అన్యుడు అనుకో, నువ్వు సాటుగా తీసుకెళ్లి ఆయన రాళ్ళతో కొట్టి చంపేయాలి తెలుసా నీకు, బైబిల్ అలా రాస్తుంది. ఆయన రాళ్ళతో కొట్టాలా? ఆయన కనుక గుళ్ళకి వెళ్తానని చెప్పేసి నువ్వు కనుక రమ్మన్నారు అనుకో, నువ్వు యేసు గారిని నమ్ముకున్నావు కదా, ఆయన రాళ్ళతో కూడా చంపేయాలి. అసలు ఆయన ఎవరిని నమ్మడం, ఏ దైవజను కూడా నమ్మడయ్యా. కనీసం వస్తానగానే రావద్దంటాడు మా ఆయన అయితే. హలో, ఒక్క నిమిషం అమ్మా. హలో, జై శ్రీరామ్ అండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు. అమ్మా చెప్పండి.